రావు గారు, రావు గారు, చెప్పండి పెద్దబాబు. ఏంటి మీలో మీరే నవ్వుకుని ఆనందిస్తున్నారు? అబ్బే ఏం లేదు పెద్దబాబు. ఏం లేదనకండి, ఏదో ఉంది. లేకపోతే మీలో మీరు నవ్వుకోరు. చెప్పండి, విని నేను కూడా ఆనందిస్తాను. ఇంకేం లేదు పెద్దబాబు. మిమ్మల్ని ఇలా ఈ రూమ్లో చూడాలనుకున్నాను. చూడగలనా అనిపించేది. దేవుడున్నాడు, చూడగలిగాను. ఆనందంగా ఉంది. అదా, ఇదంతా సుందర అభిమానం, అంతకన్నా మరేం లేదు. నిజానికి నాకు ఇక్కడ కూర్చోవాలని లేదు రావు గారు. నాకు పాత సీట్ అంటేనే ఇష్టం. కాకపోతే కాదంటే సుందర్ బాధపడతాడని ఇక్కడ కూర్చుంటున్నాను. సుందర్ గారు బాగా మారిపోయారు పెద్ద. అవును, సుందర్లో చాలా మార్పు వచ్చింది. వినయం, పెద్దల పట్ల గౌరవం ఈ మధ్య బాగా పెంచుకున్నాడు. నేను అదే గమనించాను పెద్దబాబు. ఆయనలో ఇంత మార్పు వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. ఊహించనివి జరగటమే జీవితం అనిపిస్తుంది. దానికి నేనే పెద్ద ఉదాహరణ. సార్ వాళ్ళు ఉన్నారా? ఉన్నారమ్మా. సుష్మా లోనికి వెళ్ళి చూడండి అమ్మా, ఎవరున్నారో ఏటో. సుష్మా, 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 సుష్మా. సుష్మా, సుష్మా. ఏంటిది? ఎవరూ లేరు. వీళ్ళంతా ఏమైనట్టు? నువ్విక్కడ ఏ ఉండకూడదా? సుష్మా వాళ్ళ ఫోన్ అంతా నాకు సుష్మా హస్బెండ్ గా గొంతు మార్చి నేనే నీకు ఫోన్ చేశాను. నో సుష్మా, నో వాళ్ళ ఆయన. మనసు మార్చుకోవటం నీకు తెలిస్తే గొంతు మార్చటం నాకు బాగా తెలుసు. ఎంతైనా నటుండి కదా. ముందు మర్యాదగా తలుపుతాడు, లేకపోతే ఏం చేస్తావు? అరుస్తాను. అంతే కదా. అరు, గొంతు చించుకొని గంతలా అరిస్తే నాకంత మంచిది. ప్లీజ్ అరు అయ్యా, అరు. నీ అరుపు ఈ గదిలోకి హాల్లోకి, హాల్లోంచి వీధిలోకి, వీధిలోకి జనం గుండెల్లోకి దూసుకుపోయి మారుమోగిపోవాలి. అరువయ్యా, అరు. సుందర్, నువ్వెంత గట్టిగా అరిస్తే అంతగా ఆనందిస్తాను. అరువయ్యా ప్లీజ్. అరు, అరు. ఏ అరవటానికి గొంతు పెగలటం లేదా? లేకపోతే అరిస్తే అల్లరి పాలవుతావని భయమా? అరవాలి రమ్య, నువ్వు గట్టిగా అరవాలి. 10 మందికి వినిపించేటట్టుగా నువ్వు అరిస్తేనే బాగుంటుంది. ఎందుకో తెలుసా? నువ్వు అరిస్తే 10 మంది పోగొతారు,
తలుపులు బద్దలు కొట్టి మరీ వస్తారు ఇక్కడికి. రావాలి కూడా. అలా వస్తేనే అసలు రహస్యం బయటపడుతుంది. వదిన మరుదుల ప్రేమ భోగోతం వీధికెక్కుతుంది. సుందర్ 10 మంది నన్ను కొట్టుకొని చెడామడా తిట్టి రక్తం కారెట్టుగా కొడితే అప్పుడు చెప్తాను అసలు. పెళ్లికి ముందు నుంచే మన ఇద్దరికి ఎఫ్ఐఆర్ వచ్చింది. పెళ్లి తర్వాత కూడా అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. తప్పే తిరగబడి కొడతాను. నో, కొట్టను. నన్ను కొట్టను. కాకపోతే కొట్టినట్టుగా నిన్ను కొట్టాను. ఆ చూపులకు తట్టుకోలేక నువ్వు చచ్చిపోతావు. సుందర్ అరు పోనీ నీ బదులు నేనరవనా? వద్దు వద్దు ప్లీజ్. వైజాగ్ లో కాన్ఫరెన్స్ ఉందని అబద్ధం ఆడి ఈ గెస్ట్ హౌస్ ను బుక్ చేసుకుని ఫాల్స్ వాయిస్ తో ఫోన్ చేసి నిన్నిక్కడికి రప్పించి అరుస్తావనుకుంటే అరవకుండా నువ్వు ఊరుకుంటున్నావే. నీకిది న్యాయమా చెప్పు? నువ్వు అరవు, నేను అరుస్తానంటే వద్దంట. ఎలా చెప్పు? ఎంత కష్టపడి ఈ సీన్ ప్లాన్ చేశానో తెలుసా? ఇంత కష్టం వేస్ట్ అవుతోంది. ఓకే, నువ్వు అరవు అంతే కదూ? ఎలా అరవో నేను చెప్తాను. చూడు. చాచి పెట్టి కొట్టాననుకో, నీ అంతట నువ్వే అరుస్తావు. కానీ కొట్టాను. ముద్దు పెట్టుకున్నాననుకో, సపోజ్ పెట్టుకున్నాననుకో, అరిచి గీ పెడతా. గ్యారంటీ. కానీ పెట్టుకోను. ఎందుకంటే నిన్ను నేను ముద్దు పెట్టుకోవటం చచ్చా నాకిష్టం లేదు. నీ అంతట నువ్వు నన్ను ముద్దు పెట్టుకోవాలి. పెట్టుకునేలా చేస్తాను. ప్రేమైనా పరాభవం అయినా అంచెలంచెలుగా జరగాలి. అలా జరిగితేనే అందం, ఆనందం. నిన్నీ గదిలో నేను ఏం చేసినా నీకు దిక్కులేదు. కానీ ఏం చెయ్యను. కానీ నేను చెప్పినట్టుగా నీకు చెయ్యాలి. చేస్తేనే నీకు ఇక్కడ నుంచి తీరుతాను. లేకపోతే ఈ రోజంతా ఉంటే నువ్వు ఇక్కడే పడుండాలి. అర్ధరాత్రి దాటిన రాణి భార్య కోసం అటు ప్రసాద్ గాడు, రాణి కోడలి కోసం ఇటు మా అమ్మ బెంబేలెత్తిపోవాలి. మరి నేను చెప్పినట్టు చేస్తావా? చెప్పు, ఏం చేయాలి? I love you అని చెప్పు. నీ గుండెల్లో నేనే ఉన్నానన్న నిజం నాకు కావాలి. చెప్పు. I love you అని చెప్పు. I love you.
రమ్య, నువ్వు నన్ను తప్ప ఇంకొకరిని ప్రేమించటానికి వీల్లేదు. అలాగే నువ్వు నాకు తప్ప ఇంకొకరికి తగ్గితే భరించలేను రమ్య, భరించలేను. ఎంత అందగాడు. కాకు నా ప్యార్ హే సినిమా హీరోలా ఉన్నాడు. డాన్సింగ్ ఇస్తే వీడికి ఇవ్వాలి. జన్మ తరించిపోతుంది. టీనేజ్ పిల్ల రెచ్చిపోయి వస్తోంది. డాష్ ఇస్తే కాదు, ఇద్దాం. దెబ్బకి జివ్వుమని లవ్వులో పడాలి. కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి? కలలే. కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి? కలలే. నా కలలో నీవే కనబడితే ఆ చొరవకు బలమేమి? మరులే. మరులు మనసులో స్థిరపడితే ఆపై జరిగేదేమి? మనువు మనువై ఇద్దరు ఒకటైతే ఆ మనుగడ పేరేమి? సంసారం. కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి? కలలే.
రమ్య అంటే ఏమైందమ్మా? ఏంటి అదోలా ఉన్నా? మొహం ఏంటి అలా ఉంది? అది అది బాగా తలనొప్పిగా ఉందంటే మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఏంటో నువ్వు ఏదోలా ఉన్నావు. ఏమైందమ్మా? ఏం లేదంటే తలనొప్పితో పాటు ఏంటో ఒళ్ళంతా ఒకటే నొప్పులు, జ్వరం వచ్చినట్టుగా ఉంది. అవునా? నిజమే, ఒళ్ళంతా వేడిగా ఉంది. ముందు డాక్టర్కి ఫోన్ చేస్తాను. వద్దండి, ఈ మాత్రం దానికి ఇప్పుడు డాక్టర్ ఎందుకు? ఇంట్లో చాలా టాబ్లెట్స్ ఉన్నాయి, ఏదో ఒకటి వేసుకుంటాను. తగ్గకపోతే రేపు చూసుకుంటాను. వద్దమ్మా, డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా మందులు వాడితే ఒక మంచిది కాదు. ఎందుకైనా మంచిది ఓసారి డాక్టర్ని రమ్మంటాను. వద్దండి, ఏం కాదు. నీకు తెలియదు రమ్మ, నువ్వు ఊరుకో. అది కదండి, నాకేం కాదు. నువ్వు ఊరుకుంటావా? ఏంటి మమ్మీ, ఏంటి హడావుడి? వైజాగ్ నేను తెచ్చేసావా? రారా. ఏం లేదురా, పాపం రమ్యకి జ్వరంగా ఉంటుంది. జ్వరమా? అవునరా, డాక్టర్కి ఫోన్ చేస్తానంటే వద్దంటోంది. చూడు. అదేంటదినా, భలే దానివే. ఏది చూడండి. వద్దు, నాకేం జ్వరం లేదు. లేదనుకో, ఉంది. కావాలంటే నువ్వు చూడరా సుందర్. అదే కదా నేను చేస్తోంది. పెద్దగా ఏం లేదు మమ్మీ, కాకపోతే సంగతిగా ఉందా? అది సంగతి. దాంతోనే ఇవన్నీ. డాక్టర్ ఎక్కర్లేదు మమ్మీ, వేడిగా కప్పు కాఫీ ఇవ్వు, అన్నీ తగ్గిపోతాయి. అయినా తలనొప్పికి వచ్చింది వదినా, అదే పనిగా ఏదైనా ఆలోచిస్తే అన్నీ బాగానే. నువ్వు పని చేయి మమ్మీ, ఈ సూట్ కేసు తీసుకెళ్ళి నా గదిలో పెట్టు. ఈ లోపు నేను వదిలే కాఫీ ఇస్తాను. నాకే వద్దు, అక్కర్లేదు. భలేదానివే. అయినా నీకెందుకురా ఇవన్నీ? నీ పని నువ్వు చూసుకో. కాఫీ నేను ఇస్తాను. ప్లీజ్ మమ్మీ, వదిలేకి నా చేతితో నేను ఎవరు? మంత్రం వేసి కాఫీ తెప్పించాననుకో, దెబ్బకి తలనొప్పి గిల్లనొప్పి అంతా హుష్టాకి. సరే, అలాగే కానీ ఫ్లాస్క్లో కాఫీ ఉంది, తెచ్చివ్వు. వేడి కాఫీ తీసుకో. నాకే వద్దు. తప్పు, ప్రేమగా ఇస్తుంటే వద్దనకూడదు, తీసుకోవాలి. తీసుకో. వద్దంటుంటే తీసుకోమంటుంటే తీసుకో. తాగు, నీకే చెప్తోంది, తాగు.
ముద్దు పెట్టుకోవాలంటే ముద్దు కావాలిస్తా. నేను ఆయన కాని పని చేయను. ముద్దు పెట్టకదు. సరే, నీ దగ్గర నుంచి ముద్దు ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు. తీసుకుంటా. ఇప్పుడు కాదు, తర్వాత. ఏంటి రమ్య ఏంటంతలా వచ్చావు? ఏమైంది? ఏం లేదు, కాఫీ కప్పు చేతుల్లోంచి జారి పడిపోయింది. దాని కరిచింది. దీనికా భలేదానివే. అయినా ఇవాళేదో నీ మూడేం బాగున్నట్టు. పద పడుకో, రెస్ట్ తీసుకో. పద. ఆ పనులన్నీ నీకెందుకురా? వాటిని అలా వదిలే, నేను చూసుకుంటాను. ఇందులో తప్పే ఉంది మమ్మీ. మన పనులు మనం చేసుకోవడంలో తప్పే లేదు. నువ్వు ముందు వదిన సంగతి చూడు. ఏంటన్నయ్య అంత లేటు? ఇంటికి వచ్చేసేయని నీకెప్పుడు వైజాగ్ నుంచి ఫోన్ చేశాను కదా. అవుననుకో, కానీ అర్జెంట్ ఫైల్ ఏదో చూడాల్సి వచ్చి. ఆ ఫైల్స్ ఎప్పుడు ఉండేవే. సర్లే వెళ్ళు. వదిన కుంట్లో నలతగా ఉంది. అలాగా? ఎక్కడో ఉన్న వైజాగ్ నుంచి సుందర్ వచ్చేసాడు కానీ ఇక్కడుంటూ వేళకి నువ్వు రావు. నీకెంతసేపు ఆఫీస్ పని. ఏమైంది ఇప్పుడు? రమ్య ఏంటో పొద్దున్న చేయదోలా ఉంది. వెళ్ళి చూడు. సరే, వస్తాను సుందర్. ఓకే, వస్తాను మమ్మీ. వెళ్ళిరా. ఆంటీ వాడు పైకి వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. ఏమైంది రమ్య? ఎందుకు ఎడుపు? ఒంట్లో బాగోలేదు అంతే కదా? ఏం కాదు, ఊరుకో ఊరుకో. దేనికి? ఈ మాత్రం జ్వరానికే? చచ్చ. ఏంటి రమ్య, ఏమైంది? ఎందుకు ఇంతలా ఇదైపోతున్నావు? లేదు. ఊరుకో, పడుకో. ఏ టాబ్లెట్స్ వద్దు, రేపు డాక్టర్కి చూపిస్తాను. ఏ నిన్నటి వరకు చాలా ఊళ్ళు తిరిగాం కదా, రకరకాల నీళ్లు తాగాం, అలాగే రకరకాల ఫుడ్స్ తిన్నాం. ఐ థింక్ దాంతో నేను వెళ్తాను. అంతకన్నా మరేం కాదు. ఏం కాదు, పడుకో. ఈ ఫైల్ జాగ్రత్తగా చూడండి. చూసి లాస్ట్ మంత్లో మనం ఎవరెవరికి ఎంతెంత క్యాష్ ఇచ్చింది, లేదంటే చెక్స్ ఇష్యూ చేసింది వివరంగా ఓ పేపర్ మీద పెట్టి గంటలో నాకు ఇవ్వండి. ఎండి గారి డీటెయిల్స్ కావాలంటున్నారు. ఓకే ఓకే సార్. క్విక్. హలో, నమస్తే రాజు గారు, బాగున్నారా?
చెప్పండి. అదేమంత పెద్ద సమస్య కాదు. మీకెందుకు? అదంతా నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. మీకు 2-3 డేస్లో 25 lakhs కావాలి, అంతే కదా? సరే చెప్పండి. ఇల్లుండి కావాలంట. ఓకే, నేను రెడీ చేస్తాను. ఎండి గారి వరకు ఈ సంగతి అనవసరం. ప్రసాద్ గారికి చెప్తే చాలు. మాట అంటే మాటే. నేను ఏర్పాటు చేస్తాను కదా, మీరేం వరీ కాకండి. ఓకే, బాయ్. హలో, నమస్తే సార్. రామారావు గారు చెప్పండి, ఎలా ఉంది మీ ఫైనాన్స్ కంపెనీ? ఇక్కడే లాభాల్లో పడ్డారు అయితే. ఎండి గారా ఉన్నారు, ప్రసాద్ గారు కూడా ఉన్నారు. రాలేదా? అదేంటి సార్ అలా అంటారు? ఎండి గారు నిన్న వైజాగ్ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యారు, వచ్చారు. ఆయన అక్కడి నుంచే మాకు రాత్రి ఫోన్ చేశారు కూడా. అయితే ఎండి గారు కాన్ఫరెన్స్కి అటెండ్ కాలేదు పక్క. మరి రాత్రి ఫోన్ సర్లేదు. మీలాంటి పెద్దవాళ్ళ విషయాలు ఎంప్లాయీస్ మాకనవసరం. ఇది చెప్పడానికైనా ఫోన్ చేశారు. అవునా? నేను ఎలా అడుగుతాను సార్? మీరు మా ఎండి గారు బాగా క్లోజ్ కదా, మీరే అడిగి చూడండి. సరే ఉంటాను, నమస్తే. ఎండి గారు వైజాగ్ కాన్ఫరెన్స్కి వెళ్ళలేదు. మరి వైజాగ్ వెళ్ళొచ్చినట్టు బిల్డప్ ఇచ్చారైనా? ఎందుకు ఇలా చేశారు? మనకు అనవసరం. లోతుల్లోకి వెళ్తే ఊపిరాడకుండా పోతుంది. వదిలేయటం బెటర్. హలో, నువ్వా? ఎవరు? వదినా, ముందు ఆయనకి ఫోన్ ఇవ్వు. అన్నయ్యకి ఫోన్ ఇస్తాను కానీ ముందు ఈ సంగతి చెప్పు. జ్వరం తగ్గిందా? ముందు ఆయనకి ఫోన్ ఇవ్వు. సరే 1 సెకండ్. అన్నట్టు వదినా, అడగటం మర్చిపోయాను. రాత్రి నేను నీకు కాఫీ ఇచ్చాను చూడు, అప్పుడు నేను ఒకటి నిన్ను అడిగాను. షట్ అప్. అది కాదు నేను అడిగింది, నీకు ఇంకా జ్వరం తగ్గినట్టుగా లేదు, బాగా గుర్తు చేసుకో. ముందు ఆయనకి నువ్వు ఫోన్ ఇస్తావా ఇవ్వవా? ముందు ఈ సంగతి చెప్పు. నేను అడిగింది నువ్వు ఎప్పుడు ఇస్తున్నావు? సుందర్, దిస్ ఇస్ టూ మచ్. నీకు ఇది మంచిది కాదు. సర్లే, జ్వరం తగ్గిపోయిందని అన్నయ్య చెప్పమంటావు, అంతే కదా? నేను చెప్పడం దేనికి? అన్నయ్య ఇక్కడే ఉన్నాడు, నువ్వే మాట్లాడు. వద్దా? సరే నీ ఇష్టం. ఉంటానైతే, బాయ్. ఆయనతో మనసారా ఫోన్లో మాట్లాడమే లేకుండా ఆయన్ని తన క్యాబిన్లో కూర్చోపెట్టుకొని ఆటలాడుతున్నాడు సుందర్. అనుభవిస్తాడు, ఇంతకింత అనుభవిస్తాడు. ఇంతకీ రాత్రి నువ్వు రమ్యని ఏమడిగింది చెప్పనేలేదు? అదా, కష్టపడి డాన్స్ నేర్చుకున్నావు కదా, ఆరంగరేటం ఎప్పుడు ఇస్తావని అడిగాను. తనకిష్టం లేదండి. రాత్రి జ్వరం మీద అలా మాట్లాడింది అనుకొని మళ్ళీ ఇప్పుడు అడిగాను. ఇప్పుడు అదే మాట. నేను కనుక్కుంటాలే, ఒప్పుకుంటే అరేంజ్ చేద్దాం. వద్దన్నయ్య, తనకిష్టం లేనిదేది వదిన ముందు నువ్వు మాట్లాడుకో, బాధపడుతుంది. వదిన సంగతి నీకన్నా నాకు బాగా తెలుసు. టీనేజీ పిల్ల నా కోసమే వస్తోంది.
డాష్ ఇవ్వాలి. నా ప్యారు హై హీరో నా కోసమే వస్తున్నట్టున్నాడు. డాషింగ్ కోసం గుండెలు పొంగించి మరీ తప్పించిపోతున్నాడు. వస్తున్నా వస్తున్నా. You know, I am a very dashing and daring lady. I know. గొంతేంటి అలా ఉంది? కొంప తీసి నా హీరోకి పళ్ళు లేవా? ఎందుకు లేవు? ఉన్నాయి. ముత్యాలాంటి కళ్ళు, మూతి మీద తుమ్మెద వాలినట్టుగా ముచ్చటైన మీసు, వద్దు, ముట్టుకోవద్దు. అందమైన జుట్టు. అవును. నీ పేరేంటి హీరో? కిన్నెరా. ఓహో, మరి నీ పేరు? కన్నెర్రా. అదేం పేరు? అదంటే నేను కన్నెర్ర చేసి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశానంటే సింహం కూడా సిగ్గుపడాలి. అవునా? అందుకే నాకు సిగ్గు పుంజుకొస్తుంది. వస్తా ఎళ్ళొస్తా మళ్ళెప్పుడొస్తా రేపు సందేళ్ళకొస్తా చూస్తా ఎదురు చూస్తా చూస్తా ఎదురు చూస్తా జాగు చేస్తే సగం సస్తా రాకపోతే అసలు సస్తా వస్తా ఎళ్ళొస్తా మళ్ళెప్పుడొస్తా రేపు సందేళ్ళకొస్తా రేపు సందేళ్ళకొస్తా రేపు సందేళ్ళకొస్తా. నాకిదేం నచ్చలేదు డాడీ. బోర్డ్ మీటింగ్ కాగానే అత్తయ్య వంటికి వెళ్దాం అనుకున్నాం. ఈ వీక్లో వస్తున్నామని కూడా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాం. ఇప్పుడేమో సడన్గా ఈ టూర్ పెట్టుకున్నారు. భువనేశ్వర్ వెళ్ళటం అంత అర్జెంటా మీకు? అర్జెంటనే కదమ్మా ఈ హడావుడి. ఏం కాదు, పర్సనల్ పనుందండి. ఓ వారం రోజులు సెలవు కావాలంటే ఇవ్వకుండా పోతాడా మీ ఎండి? అడిగితే తప్పకుండా ఇస్తాడు. మీరే అడుగుండరు. ఆఫీస్ పని ఉన్నప్పుడు లీవ్ అడిగితే బాగోదమ్మా. నీకు ఇవన్నీ తెలియదు, చిన్నపిల్లలు. కథలు చెప్పకండి. పోనీ ఓ పని చెయ్యి, నువ్వు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళు, నేను భువనేశ్వర్ వెళ్తాను. రిటర్న్ జర్నీలో నేను అక్కడికి వస్తాను. ఇద్దరం కలిసి మళ్ళీ ఇక్కడికి వచ్చేయచ్చు. ఏమంటావు? నేను మిమ్మల్ని వదిలి ఒంటరిగా ఉండలేననేగా ఈ ప్రపోజల్. నాకు అర్థమైందిలేండి, నేనేం చిన్నపిల్లని కాను. అందుకే నాతో పాటు నిన్ను భువనేశ్వర్ తీసుకెళ్తోంది. పెద్దగా పనే లేదు అక్కడ. జస్ట్ 2-3 వీక్స్ ఉండాల్సి ఉంటుంది. జస్ట్ 2-3 వీక్స్? అంతే. అక్కడ పని అయిపోగానే మన ఇష్టం. అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎన్ని రోజులుంటే అన్ని రోజులు ఉండొచ్చు. నేను ఇంకా 2-3 డేస్ అనుకున్నాను. చావు కబురు చల్లగా ఇప్పుడు చెప్తున్నారు మీరు. తప్పదమ్మా. సర్లేండి, ముందు అత్తయ్య వాళ్ళకి ఫోన్ చేసి సంగతి అంతా చెప్పండి. రేపు పొద్దున భువనేశ్వర్ వెళ్తున్నాం, రిటర్న్ జర్నీలో అక్కడికి వస్తామని కూడా చెప్పండి. తప్పకుండా. తప్పనిసరి పరిస్థితిలో ప్రోగ్రామ్ ఇలా చేంజ్ అయిందని ఏమనుకోవద్దని చెప్పండి. సారీ చెప్పండి. సరే. పెద్ద బావని రమ్యకిని నేను అడిగానని చెప్పండి. ఓకే. చిన్న బావ సంగతులు కూడా కనుక్కోండి. ఫోన్ ఇక్కడి నుంచేగా చేస్తుంది, నువ్వు మాట్లాడచ్చు.
ఎక్కడికో వెళ్ళి నేను ఫోన్ చేయబోతున్నట్టుగా ఏమిటిదంతా? సారీ డాడ్. అలారా దారికి. పిక్నిక్ వెళ్దామన్న ఆలోచన నీకింత సడన్ గా ఎందుకు వచ్చింది సుందర్? సండే కదా, సరదాగా గడుపుదామని. పైగా మీరు ఆంటీ రేపు ముంబై వెళ్ళిపోతున్నారు కదా, వెళ్లే ముందు మీతో హ్యాపీగా గడపాలని దీన్ని ప్లాన్ చేశాను. పొద్దున్నే మా ఇంటికి వచ్చి అంతా పిక్నిక్ వెళ్తున్నామని సుందర్ చెప్పగానే భలే సరదా పడ్డానంట. అంతా సరదాగా గడిపి చాలా రోజులైంది. ఇలాంటిదేదో అరేంజ్ చేస్తే బాగుండని నాకున్నా, మీకు వీలవుతుందో అవదోనని ఇన్నాళ్ళు ఊరుకున్నాను. నా మనసులో మాట తెలిసినట్టుగా సుందరి ప్రోగ్రాం పెట్టేసరికి ముచ్చటేసిందనుకో. సండే ఎలా గడపను బోర్ అనుకున్నాను. సుందరం పిక్నిక్ అనగానే ప్రాణం లేచి వచ్చిందనుకో. ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే రేపు పిక్నిక్ వెళ్తున్నామంటూ కారులో నాకు రాత్రి చెప్పాడు సుందర్. ఆఫీస్ పనుంది వద్దంటే అదేం కుదరదు, నువ్వు పిక్నిక్ వస్తున్నావు అన్నాడు. బాస్గా ఇట్స్ మై ఆర్డర్ అన్నాడు. కమాన్ కమాన్ గెటప్, తొందరగా రెడీ అవ్వ, వెళ్దాం. వాడెంతసేపురా? 5 నిమిషాల్లో రెడీ అవుతాడు. నువ్వే లేట్ చేస్తావు. ముందు నువ్వు వెళ్ళి తయారు. మేము రెడీ, ఇదే ఆలస్యం. ఇదిగో విత్ ఇన్ 5 minutes. అవును, ఇంతకీ వదిలేదన్నయ్య పిక్నిక్ సంగతి నువ్వు వదిలికి చెప్పావా లేదా? అయ్యయ్యో, అంటే చెప్పలేదన్నమాట. నేను అనుకుంటూనే ఉన్నాను. రాత్రి ఫిలిం ఫైనాన్స్ అకౌంట్స్ చూస్తూ నా మానాన్ని నేను కూర్చున్నాను సుందర్. తనేమో ఏదో సైకాలజీ బుక్ చదువుతూ కూర్చుంది. ఇద్దరికిద్దరం పెద్దగా మాట్లాడుకోలేదు. ఆ తర్వాత తను ఎప్పుడు పడుకుందో తెలియదు. నేను ఫైల్స్ చూస్తూ నిద్రపోయాను. దాంతో మర్చిపోయాను. పోనీ లేచిన వెంటనే పొద్దున్న చెప్పలేకపోయావా? ఏది, తను ఇంకా లేస్తేగా. అంటే వదిన ఇంకా నిద్రపోతుందా? భగవాన్, నిన్ను నమ్ముకుంటే ఇంతే. ఏ ప్రోగ్రామ్ అయినా కొండెక్కాల్సిందే. నాకిందాకటి నుంచి ఏదో అనుమానంగానే ఉంది. రమ్య కనిపించట్లేదంటే ఏమై ఉంటుందా అనుకున్నాను. ఇది సంగతన్నమాట. తను అసలు నిద్ర లేవనే లేదు. ఇంకెప్పుడు రెడీ అవుతుంది? ఎంతసేపు? దాన్నంతా నా పోలిక 2 నిమిషాల్లో రెడీ అవుతుంది. నీకు చెప్పి లాభం లేదు కానీ వదినని నేను నిద్రలేపుతాను. వదినా, ఎందుకంత షాక్ అవుతావు? నేనే నువ్వు ఇక్కడికి వచ్చా? నిన్ను నిద్ర లేపుదామని. గెట్ అవుట్, వెళ్ళి ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో. వెళ్ళిపోతాను గాని ముందు నువ్వు స్నానం అది చేసి రెడీ అవ్వు. అంతా పిక్నిక్ వెళ్తున్నావు. నేను రాను. రానంటే కుదరదు. పక్కాగా ప్లాన్ చేసి మరీ ఫిక్స్ చేశాను. మీ మమ్మీ, డాడీ, బామ్మ, అలాగే మా మమ్మీ, ప్రసాద్ గారు, నేను అంతా వెళ్తున్నాం. నువ్వు రానని మొండికేస్తే ఎవరూ ఒప్పుకోరు. చచ్చినట్టు వచ్చి తీరాల్సింది. నువ్వు నన్ను ముక్తి పెట్టుకోవాలి, పెట్టుకుని తీరాలి. అందుకే పిక్నిక్. కమాన్. ఏంటి, రమ్య లేచిందా? లేచిందన్నయ్య. చూడు, రమ్మంటే తను పిక్నిక్ రానంటోంది. ఎందుకు రాదు? కమాన్ రమ్య, ప్లీజ్. అది కాదండి. నువ్వు ఇంకేం మాట్లాడు. నువ్వు పిక్నిక్ వస్తున్నావు, దట్స్ ఆల్. సరే. చూసావా, నువ్వు పిలిస్తే వస్తానంది కానీ నేను పిలిస్తే రానంది. ఎంతైనా మరిదే భర్తే. అదేం లేదు కానీ నువ్వు వెళ్ళి రెడీ అవు సుందర్. ఈలోపు మేం కూడా రెడీ అవుతాం. అయితే పిక్నిక్ వదినొస్తోంది పక్కా? పక్కా, నేను చెప్తున్నాను కదా. ఓకే. నెక్స్ట్ ప్రోగ్రామ్ అంత్యాక్షరి. సినిమా పాటలు పాడుకుందాం. ఓకే ఓకే. మా మమ్మీ దగ్గర స్టార్ట్ చేద్దాం. మమ్మీ కమాన్ స్టార్ట్.
పాడు లక్ష్మి, కమాన్ పాడు. పాడు జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని. కామిని నీ వదినా, నువ్వు నీతో పాడాలి. కమాన్ క్విక్. 1 2 3 కమాన్ 4 పాడు. సుందర్ 10 అంటే ఓడిపోయినట్టే. 5 ప్లీజ్ పాడు. 6 7 నిను వీడని నీడను నేనే కలగా మెదిలే కథ నేనే నిను వీడని నీడను నేనే. వా 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 వా. నే నే అన్నయ్య, నువ్వు మళ్ళీ నా ఎత్తుకో. నీకోసం వెలిసింది ప్రేమ మందిరం, నీకోసం విరిసింది హృదయనందనం, నీకోసం వెలిసింది ప్రేమ మందిరం. మా ఓకే. ముద్దబతి నవ్వులు మూగ బాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు. ముద్దబతి నవ్వులు మూగ బాసలు బాసలు లా. నువ్వు పార్వతి పాడు. లాహిరి లాహిరి లాహిరిలో ఓ జగమే ఊగెనుగా తూగెనుగా సాగెనుగా. లాహిరి లాహిరి లాహిరిలో. లాహిరిలో లా కదా, ఓకే. లే 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 నా రాజా, లే లే నా రాజా, లే 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 నా రాజా, లే 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 నా రాజా. లేవనంటావా నన్నే లేపమంటావా, నిద్దుర లేవనంటావా నన్నే లేపమంటావా. లే 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 నా రాజా. రాజా జా జాతో పాడాలి. కమాన్ సుందర్. జాతో ఏమున్నాయి? 1 2 3 4 5 6 7. జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా, జంకు బొంకు లేక ముందు సాగి పొమ్మురా సాగి పొమ్మురా. జయమ్ము నిశ్చయమ్మురా. ఓకే ఓకే, ఎవరు ఓడిపోలేదు, అందరూ గెలిచినట్టే. కాబట్టి ఈ అంత్యాక్షరి ఇక్కడతో ఆపేసి మరో ఆట ఆడుకుందాం. నౌ ఎ వెరైటీ షో. ఇందులో సరదా సరదా ఆటలు చేష్టలు ఉన్న రకరకాల చిట్టీలున్నాయి. ఒకరి తర్వాత ఒకరుగా మనందరం ఒక్కో చిట్టి తీసి అందులో ఉన్నట్టుగా చేసి చూపించాలి. ఓకే ఓకే. ఎక్కడి నుంచి మొదలెడితే బాగుంటుంది? కరెక్ట్, లేడీస్ ఫస్ట్ అన్నారు, అందుకని వదిన దగ్గర నుంచి మొదలెడదాం. ఏ నేను లేడీని కానా? కాదని ఎవరన్నారు? కాకపోతే మీరు డాషింగ్ అండ్ డేరింగ్ లేడీ, అందుకని వద్దు. ఫస్ట్ చాయిస్ అండ్ ఫస్ట్ ఛాన్స్ వదిందే. తీయొదినా, ఏదో ఒక చిట్టి తీసుకో. తీసుకో ప్లీజ్. దీనికేంటి అంతగా ఆలోచిస్తున్నావు? తియ్యి.
సుందర్ని ముద్దు పెట్టుకో. ఇందులో అదే రాసింది, కావాలంటే చూడండి. కమాన్ వదినా, కమాన్. వదిన నన్ను ముద్దు పెట్టుకుంటా ఉన్న ఈ హ్యాపీ ఒకేషన్ లో కమాన్ గట్టిగా చప్పట్లు కొట్టండి. ముద్దు పెట్టవు కదూ? సరే, నీ దగ్గర నుంచి ముద్దు ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు. తీసుకుంటాను. నువ్వు నన్ను ముద్దు పెట్టుకోవాలి, పెట్టుకుని తీరాలి. అందుకే పిక్నిక్. కమాన్. అన్న భార్య కన్న తల్లితో సమానం. బిడ్డని ముద్దు పెట్టుకోవడం తల్లికెప్పుడూ ఇష్టమే, ముచ్చట కూడా. ఆడిన ఆటలు చాలు గాని రండి ఫోన్ చేద్దాం అంతా. అవునవును, తెగ ఆకలేస్తుంది. లేవండి లేవండి, లంచ్ తీసుకొద్దాం. కారులోంచి క్యారేజీలు దించుకుందాం. చిట్టీలన్నిట్లోనూ ఇదే రాసినట్టున్నావు. ముద్దు పెట్టాను చాలా. ఈ రమ్యని తక్కువ అంచనా వేయకు. తెలివిగా ఈసారి కంటే తప్పించుకోగలిగా. ఇంకోసారి ప్లాన్ చేశానంటే తప్పించుకోలేను. అప్పుడు నేను అనుకున్నది నెరవేరాల్సింది. ప్లాన్ చేయి. బిడ్డని పదే పదే ముద్దు పెట్టుకోవడం తల్లికెప్పుడూ సరదానే. అలాగే మొన్నో రోజు నా చేత ఐ లవ్ యూ అని చెప్పించావు.
అది కూడా నిన్ను బిడ్డలా ఊహించుకొని చెప్పాను. ఐ విల్ ఆల్వేస్ లవ్ యూ యాజ్ ఎ మదర్, యాజ్ ఎ మదర్, యాజ్ ఎ మదర్, యాజ్ ఎ మదర్. హలో రావు గారు, హౌ ఆర్ యు? బాగున్నారా? లాయర్ గారా, రండి రండి ప్లీజ్. థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఏంటి సంగతులు? ఏమున్నాయి, అంతా మామూలు. మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. అవును, మనం కలుసుకుని చాలా రోజులైంది. అది సరే గాని హోటల్కి ఒక్కరే వచ్చారేంటి? ఫ్యామిలీ ఊళ్ళో లేదా? పర్ఫెక్ట్ రైట్. లేరు, గుంటూరు వెళ్ళారు. నా సంగతి అలా ఉంచండి, మీరేంటి మీరు ఒక్కరే వచ్చారు? మీ ఫ్యామిలీ కూడా ఏదైనా ఊరు? నో, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. కాకపోతే ఈ హోటల్లో కాఫీ చాలా బాగుంటుంది. ఈవినింగ్ ఎప్పుడు ఇక్కడే కాఫీ తాగుతారు, అందుకోసం వచ్చాను. కరెక్ట్, కాఫీ చాలా బాగుంది ఇక్కడ. సార్ కో కాఫీ. ఓకే సార్. చెప్పండి సార్, ఇంకేంటి సంగతులు? ఏంటి సార్, ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు కానీ సుందరబాబు గారు ఏంటి ఈ మధ్య ఏదోలా ప్రవర్తిస్తున్నారు? అంటే అంటే మరేం లేదు, మొన్న ఫస్ట్ ఐ థింక్ నాకు ఫోన్ చేసి శివాజీనగర్లో ఉన్న మా గెస్ట్ హౌస్ వన్నాటి కావాలన్నారు. సరేనన్నాను. ఎందుకు ఏంటని నేను అడగలేదనుకోండి. అడిగితే బాగోదని ఊరుకున్నాను. తీరా చూస్తే ఫ్రైడే నాడు ఆయన ఎవరు అమ్మాయిని అక్కడికి తెచ్చుకున్నారట. ఫ్రైడే? ఎస్, మొన్న శుక్రవారమే. లోపల అమ్మాయి ఆయన ఏం గొడవ పడ్డారేమో గాని ఆ అమ్మాయి అయితే ఏడుస్తూ వెళ్ళిపోయిందట. నిన్న మా వాచ్మెన్ చెప్పాడు, ఆ అమ్మాయి ఏడుస్తూ వెళ్ళటం మా వాచ్మెన్ కళ్ళారా చూశాట. అవును. చచ్చా, ఎటువంటి కుటుంబం అండి! కళ్యాణ్ గారి కుటుంబాన్ని వేలెత్తి చూపించలేదు. అటువంటి కుటుంబంలో పుట్టి ఆఖరికి ఆయన చేస్తున్న పనులిది. పైగానే అడగలేదు పెట్టలేదు. ఆయనంతటా ఆయనే ఆ ఒక్క రోజుకి గెస్ట్ హౌస్ రెంట్ పే చేసి మరీ వెళ్ళాట. వాచ్మెన్ తెచ్చిచ్చాడు. కాఫీ సార్. తీసుకో. అసలు ఇంతకీ సుందరబాబు ఎందుకు ఇలా తయారైంటారు? ఏమో సార్, నాకేం తెలుసు. నిజమేననుకోండి, మీకు ఇవన్నీ తెలిసే అవకాశం లేదు. అవును సార్. ఈ సుందరబాబు ఏదో తన పేరు నిలబెడతాడంటూ కళ్యాణ్ గారు ఈ కుర్రని తెగచార తీశారు. ఇప్పుడుండి చూస్తే బాగుండేది. చిచ్చి, మళ్ళో మాట, నే చెప్పింది మీ గుండెల్లోనే దాచుకోండి. బయటికి పొక్కితే బాగోదు. ఏమంటారు? నిజమే. వస్తాను, మళ్ళీ కలుద్దాం. అలా క్లబ్కి వెళుతూ కాఫీ తాగిపోదామని వచ్చాను. థ్యాంక్ యూ, మంచి కాఫీ తాగించారు. బాయ్. బాయ్. అయితే నిన్న రామారావు గారి ఫోన్లో చెప్పింది నిజమేనన్నమాట. ఎండి గారు కాన్ఫరెన్స్కి వైజాగ్ వెళ్ళలేదు. ఇక్కడే ఉండి గెస్ట్ హౌస్ బుక్ చేసుకుని చిచ్చి. రమ్య, రమ్య,
ఏంట్రా? ఏం కావాలి? అక్కడ రమ్య లేదా మమ్మీ? లేదు, బామ్మగారికి టిఫిన్ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సర్లే. చెప్పు, ఏం కావాలి? ఏం లేదు మమ్మీ, ఉంటే తను తలకి నూనె రాస్తుంది అనుకున్నాను, అంతే. నేను రాస్తాలే. భలేదానివే, నేను రాసుకుంటాను. ఏం కాదులేరా. మీ మావగారికి ముంబై ఫోన్ చేసావా? లేదు. ఓసారి చెయ్యి. ముంబైకి వాళ్ళప్పుడే వెళ్ళి వారం 10 రోజులైంది. ఈ వారం 10 రోజుల్లో కనీసం 6-7 సార్లన్నా నీకోసం ఫోన్ చేసుంటారు. నువ్వేమో అటు ఆఫీసులోనూ దొరకవు, ఇటు ఇంట్లోనూ దొరకవు. మీ మావగారు నీతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో ఏమో ఓసారి ఫోన్ చేసి కనుక్కో. ఈ మాట నువ్వే కాదు, ఇటు రమ్య, అటు ఆఫీసులో సుందర్ కూడా ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. ఎక్కడా క్షణం తీరుకుంటేనా? పైగా పనిలో పడ్డానంటే ఈ విషయాలు ఏవి గుర్తుండవు. ఇవాళ తప్పకుండా చేస్తాలే. మరిచిపోకు. అనయ్య, రెడీనా? రెడీ. కమాన్ క్విక్. వెళ్ళొస్తాను మమ్మీ. బాయ్ మమ్మీ. బాయ్. వస్తాను. వదినా, వదినా. తన ఇంట్లో లేదు సుందర్. ఎక్కడికి వెళ్ళింది? బామ్మగారి దగ్గరికి వెళ్ళింది. అలాగా, సర్లే నువ్వురా. అనయ్య, వదినా. హలో. సుందర్ ఇప్పుడే నీ గురించి అడిగాడు. ఆఫీస్కి వెళ్ళొస్తాను. వస్తాను వదినా. బాయ్. వదినా, సీ యూ. హలో, ఈజీ 381547. రాంగ్ నంబర్. హాయ్ కిన్నెరా. చెప్పు కన్నెర్రా. మన కోడ్ లాంగ్వేజ్ లో నువ్వు రాంగ్ నంబర్ అన్నావంటేనే అర్థమైంది నువ్వు ఒంటరిగా ఇంట్లో ఉన్నావని. రానా? ఎక్కడికి? పార్కుకి. నువ్వు అటు నుంచి పార్కుకి వచ్చి నేను ఇటు నుంచి పార్కుకి వస్తాను. ఇద్దరం కలిసి ఎంచక్క పార్కులో డ్యూయెట్లు పాడుకుందాం. ఓకే? సారీ, రాలేను. ఏమొచ్చింది నీకు? పొద్దుటి పూట పార్కులో డ్యూయెట్ ఏంటి? పాడు. మరైతే ఎక్కడ పాడుకుందాం? ఇక్కడే పాడుకుందాం. నువ్వు మీ ఇంట్లోంచి పాడు, నేను మా ఇంట్లోంచి పాడతాను. ఫోన్లో పాడుకుంటూ ఆడుకుందాం. ఎలా ఉంది ఐడియా? బ్రహ్మాండంగా ఉంది. నాగస్వరం లాంటి నీ పాట వింటూ నేను నాగిని అయిపోతాను. అయితే నాగస్వరం నేను ఊదేస్తాను. ఊదే. హలో మై డియర్ రాంగ్ నంబర్. హలో మై డియర్ రాంగ్ నంబర్. గొంతుకి వింటే ఎంత మధురం, చెంతకి వస్తే చాలు స్వర్గం. గొంతుకి వింటే ఎంత మధురం, చెంతకి వస్తే చాలు స్వర్గం. నీవింత శృంగారం, నీవింత శృంగారం ఒక మారు చూపగరాదా? హలో
హలో మై డియర్ రాంగ్ నంబర్ చూపితే ఏముంటుంది అందం ఎందుకో నీలో ఇంత తాపం చూపితే ఏముంటుంది అందం ఎందుకో నీలో ఇంత తాపం అనుభవం ఎంత ఉంది ఆగితే బాగుంటుంది హలో హలో మై డియర్ రాంగ్ నంబర్